like, share and subscribe this channel. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ రంగోలీ అండ్ క్రియేషన్స్. ఈరోజు మనం పాలకూరతో పకోడీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని శుభ్రం చేసుకొని తరిగి పెట్టుకున్న ఒక కట్ట పాలకూర, అలాగే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను వాము, జీలకర్ర 2 స్పూన్లు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తరిగి పేస్ట్ చేసుకోవాలండి. అలాగే ఒక బౌల్ శనగపిండి, 3 స్పూన్లు బియ్యపిండి, చిటికెడు వంట సోడా. వీటన్నిటిని ముందుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకోవాలి, కొన్నే పోసుకోవాలండి, లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది. సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమీర కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె కళాయిలో పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాకే పకోడీలు వేసుకోవాలండి. నూనె వేడైంది, పకోడీలు ఇలా వేసుకోవాలి. వెంటనే కలపొద్దండి. ఒక 2 నిమిషాలు పొంగు చల్లారిన తర్వాత అలా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాకే మనం తీసి వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి. అన్నీ తీసుకోవాలండి అట్లా. అలాగే రెండోసారి కూడా అలా వేసుకోవాలి పకోడీలు. కొంచెం కొంచెం వేసుకోవాలండి. పాలకూర తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా కలర్ మారగానే తీసుకుంటే సరిపోతుంది. అలా అంతా పిండిని కొంచెం కొంచెం అలా పకోడీలాగా వేసుకొని పక్కన బౌల్లో పెట్టుకోవాలి. ఇలా ఉంటాయండి పాలకూర పకోడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.